ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది కోట్లాది నీకు స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం. నేను ఉదయకాలం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినావు. మా పనిపాట్లలో, మా ఉద్యోగాలలో, ప్రతి విషయం మమ్మల్ని బలపరిచో నడిపించిన విధానం బట్టి నీకు వేలాది కోట్లాది నీకు స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడైన దేవానికి వేలాది స్తోత్రం. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవానికి వేలాది స్తోత్రాలు. నేను తండ్రి, నిజంగా నేను తండ్రి, ఈ ప్రార్థనలో నేను తండ్రి యేసయ్య, నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం. నేను అనేక మంది కోసం ప్రార్థించడానికి నన్ను ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు వేలాది కోట్లాది నీకు స్తోత్రాలు యేసయ్య. నిజంగా బిడ్డలు, ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి యేసయ్య, నీ వైపు చూస్తూ నేను తండ్రి, నీ వైపు గోజాడుతున్న బిడ్డల ప్రార్థనను ఆలకిస్తూ అడుగుచున్నాను యేసయ్య. ఎవరు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇబ్బందులో ఉన్నారో నేను తండ్రి, ఏ ఆటంకంలో ఉన్నారో నేను, ఏ అవస్థ కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారో నేను తండ్రి, వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని లేవనెత్తుతామని అడుగుచున్నాను యేసయ్య. ఎంతోమంది బిడ్డలు నేను తండ్రి యేసయ్య ఈ లోకం వైపు చూస్తున్నారు నేను తండ్రి, నీకు సమయం ఇచ్చకుండా నేను తండ్రి ఈ లోకం వైపే చూస్తున్నారు. నేను అలాంటి వాళ్ళలో నువ్వు మారు మనసుని కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్య. మారు మనసుని కలగజేయ యేసయ్యకు స్తోత్రం. నీ వైపుకి ఆ బిడ్డలు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యకు స్తోత్రం. నేను తండ్రి ఈ లోకం వైపు చూడకుండా నేను తండ్రి, ఈ లోక ఆశలకు బిడ్డలు లొంగకుండా నేను తండ్రి యేసయ్య, ఆ బిడ్డలు అనుక్షణం నీకు చోటిచ్చేలాగా నేను తండ్రి, నేను హద్దుకొని ఉండేలాగా ప్రతి బిడ్డలు నువ్వు ప్రేరేపణ కలిగిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఎవరి కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో నేను తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నేను తండ్రి, అనారోగ్యాలతో బాధపడుతున్నారు నేను తండ్రి, వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ లేవనెత్తు నేను తండ్రి, వాళ్ళకున్న అనారోగ్యాల నుంచి విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్య. కుటుంబాలను నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేయి నేను తండ్రి. నిజంగా ఏమన్నా మాకు బాధ కలిగిన నన్ను అడుగుము అంటున్నావు కదా నేను తండ్రి, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించింది, నువ్వు నన్ను మహిమపరిచిదు అంటున్నావు కదా యేసయ్య. ఈరోజు ఏ బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారు నేను తండ్రి, ఏ కష్టంలో, నేను తండ్రి, ఏ ఇబ్బందుల బిడ్డలు ఉన్నారు నేను తండ్రి, చెప్పుకోలేని స్థితిలో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి, వాళ్ళ ప్రార్థనను ఆలకించు నేను తండ్రి యేసయ్యా అంటూ నీ వైపు ఎవరు నేను చేతులెత్తి గోజాడుతున్నారు నేను తండ్రి, వాళ్ళ ప్రార్థనలు జవాబునిచ్చి నేను తండ్రి, వాళ్ళకి సహాయం చే వాళ్ళు ఆదుకో యేసయ్యానికి స్తోత్రం నేను తండ్రి. నీ భారం యెహోవా మీద మోపము అంటున్నావు కదా నేను తండ్రి, ఈరోజు బిడ్డల భారం నీ వైపే మోపుతున్నాను యేసయ్య. ఆ బిడ్డలు లేవనెత్తు యేసయ్యానికి స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం జరిగించుచున్న దేవుడో కదా నేను తండ్రి, నీతి న్యాయం జరిగించి యేసయ్య, బిడ్డల విశ్వాసం కోల్పోకుండా బిడ్డలను బలపరచు నడిపించి యేసయ్యానికి స్తోత్రం నేను తండ్రి. యేసయ్య కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని దయచేయన తండ్రి, అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయన తండ్రి, అనారోగ్యాల నుంచి విడుదల కలగచేయన తండ్రి, నువ్వు తాకునేన తండ్రి, స్వస్థపరిచి యెహోవావి నీవే కదురైన తండ్రి యేసయ్య. నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, ఆ పెంట కుప్పల మీద బీదలు పైకెత్తే దేవుడు కదురైన తండ్రి. ఈరోజు బిడ్డలు లేవనెత్తుతో అడుగుచున్నాను యేసయ్య. ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నేను తండ్రి, కానీ ఫలితం లేదు అని బిడ్డలు నలిగిపోతున్నారు నేను తండ్రి. ఆ బిడ్డలకు సహాయం చేయను తండ్రి, ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటూ అడుగుచున్నాను యేసయ్యానికి స్తోత్రాలు నేను తండ్రి. నేను వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు నేను తండ్రి, బిడ్డలకు నువ్వు తోడుగా నిలబడి యేసయ్య నేను తండ్రి. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయి, ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా నేను తండ్రి, బిడ్డల్ని రెక్కల కింద దాచుకోనేన తండ్రి. ఎంతోమంది నేను వృద్ధాపంలో ఉన్న ఎంతోమంది బిడ్డలు నేను ఎండ దెబ్బలు తగులుతూ నేను తండ్రి, బిడ్డలు హాస్పిటల్ ఉన్నాను నేను తండ్రి, అలాంటి బిడ్డలను తాకు నేను స్వస్థపరచు నేను తండ్రి, నీకు స్తోత్రాలు నేను తండ్రి యేసయ్యా. నీకు స్తుతి స్తోత్రం. నేను చంటి బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని చంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయి నేను తండ్రి యేసయ్య. బిడ్డలు నేను తండ్రి రేపు 24 నేను స్కూల్ స్కూల్ సెలవులు ఇస్తుండగా నేను తండ్రి, ఆ బిడ్డలకు నువ్వు తోడుగా ఉంటే తండ్రి, ఎటువంటి ఎండ దెబ్బ బిడ్డలకు తగలకుండా నేను తండ్రి, ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి మంచి ఆరోగ్యాల బిడ్డలకు దయచేసి నీకు స్తోత్రం. నేను ఎవరి బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎంతోమంది ఎవరి బిడ్డలు లోకం వైపు చూస్తున్నారు, చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో, చెడు వ్యసనాలతో బిడ్డలు ఉన్నారు నేను. ఎంతోమంది బిడ్డలు పాడైపోతున్నారు నేను తండ్రి, తల్లిదండ్రులు మాటలు చెవున పెడుతున్నారు నేను తండ్రి. నేను వేసి ఆ బిడ్డలని నీ వైపుకి త్రిప్పు నేను తండ్రి, వాళ్ళ జీవితాలు మార్చిన తండ్రి, వాళ్ళ జీవితంలో మారు మనసును కలగచేసి వాళ్ళు నడవలసిన మార్గాన్ని బోధించి యేసయ్యా నీకు స్తోత్రాలు నేను తండ్రి. యేసయ్యా ఎంతో మంది బిడ్డలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు నేను, పోలీస్ స్టేషన్ల చుట్టూ నేను తండ్రి, అధికారుల చుట్టూ నేను తండ్రి, కోర్టుల చుట్టూ నేను తండ్రి, న్యాయం ఎక్కడ జరగడం లేదు, నలిగిపోతున్న బిడ్డలకు నువ్వు న్యాయం చేయను తండ్రి, నీకు స్తోత్రాలు నేను. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండు తండ్రి. వ్యాపారం చేస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించు, ప్రయాణంలో బిడ్డలు దీవించి ఆశీర్వదించు తండ్రి. ఉద్యోగానికి వెళ్ళిన బిడ్డలకు క్షేమంగా గృహానికి నడిపించు నేను తండ్రి. ఇంటికి బిడ్డలకు క్షేమంగా చేరేంత వరకు నీ రెక్కల కింద దాచుకో యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి.
యేసయ్య గర్భిణీ స్త్రీలను దీవించి ఆశ్రయించి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. గర్భఫలం నేను బిడ్డలకి గర్భఫలం అందిస్తున్నాను అడుగుచున్నాను. యేసయ్యకు స్తోత్రం. మీద మరొకసారి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ ఎందు నువ్వు తోడుగా ఉండలేను తండ్రి. మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నేను తండ్రి, నిజంగా మనుషులు నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు కదా నేను తండ్రి. ఈరోజు బిడ్డలు అది తెలుసుకొని యేసయ్య లోకం వైపు కానీ మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూస్తే నేను తండ్రి యేసయ్య మా కుటుంబాలు దీవింపబడతాయి అనే ఆలోచన బిడ్డలకు దయచేయను తండ్రి. యేసయ్య నిజంగా నేను తండ్రి ఈ లోకం వైపు చూస్తే నేను తండ్రి ఇంకా పాపంలో మునిగిపోతాం నేను తండ్రి. ఏ బిడ్డలు నేను తండ్రి లోకం వైపు చూడకుండా నేను తండ్రి. ఆ రోజు నోవాహు కుటుంబం నేను తండ్రి, నేను ఆ పడవ కడుతున్నప్పుడు నేను లోకం వైపు చూడలేదు నేను తండ్రి. ఎంతోమంది అవహేళన చేసి ఉన్నారు, నవ్వినారు నేను, కానీ వాళ్ళు ఎవ్వరికి వెళ్ళి చూడలేదు. నీ వైపు చూసా, నువ్వు చెప్పిన మాటను వాళ్ళు నెరవేర్చినారు తండ్రి. నువ్వు చెప్పిన కట్టమైన ఓడని కట్టినారు కాబట్టి ఆ కుటుంబం రక్షించబడింది కదా నేను తండ్రి. ఈరోజు బిడ్డలు ఇది తెలుసుకొని లోకం వైపు కానీ మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూచేలాగా ప్రతి బిడ్డను బలపరుస్తావని, ధైర్యపరుస్తావు, నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం తీర్చేయండి తండ్రి. బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ కలగకుండా నేను తండ్రి బిడ్డలందరినీ రెక్కల కింద దాచుకుంటామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.